బ్రేకింగ్ న్యూస్ టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యలో తెరపైకి ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. అసలు సతీష్ను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది ఇక్కడ తేలాల్సిన విషయం. ముఖ్యంగా పరకామణి కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరైతే పెద్ద తలకాయాల పేర్లు బయటకు వస్తాయనే అతన్ని చంపేశారనే డౌట్ కూడా ఇక్కడ వస్తోంది. లేక ఇంకేదైనా వ్యవహారంలో చంపాల్సిన అవసరం వచ్చిందా అనే అనుమానం కూడా రేకెత్తుతోంది. మరోవైపు సతీష్ కుమార్ హత్య కేసులో పోలీసులు కీలక సమాచారం సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురంలో ఇప్పటికే సిఐడి అడిషనల్ డీజీ మకాం వేశారు. సతీష్ కుమార్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన టీమ్ ఆఫ్ డాక్టర్స్తో కూడా రవిశంకర్ ఐఎన్ఆర్ సమావేశమయ్యారు. శరీరంపై ఉన్న గాయాలు, పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదికపై చర్చిస్తున్నారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ జగదీష్ అనంతపురం రేంజ్ డీఐజీతోనూ ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య అని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య పైన అనేక అనుమానాలు వస్తున్నాయి. అసలు హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారనే దానిపైన ఇప్పుడు పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం ఇస్తారు. దామోదర్, ఈ ఇష్యూని పోలీసులు ఎంత సవాల్గా తీసుకున్నారు? సతీష్ కుమార్ది హత్య నిర్ధారణకు వచ్చిన తర్వాత దీనిపైన ఎటువంటి కోణాల్లో విచారణ చేస్తున్నారు పోలీసులు? రాజేష్, నిన్న ఉదయం ఏదైతే తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల మధ్య సమయంలో సతీష్ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ తాడిపత్రికి రాయల చెరువు మధ్య కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో ఆయన మృతి చెందాడు. అనుమానాస్పద మృతిగా మొదట్లో గుర్తించారో ఆ తర్వాత ఏదైతే పోస్ట్ మార్టం తర్వాత అది హత్యగా భావిస్తున్నారు. మొత్తం మీద మరో 24 గంటల లోపల, అంటే ఈరోజు సాయంత్రం లోపల పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఏదైతే అనంతపురం మెడికల్ కళాశాలకు సంబంధించిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఈ పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇందులో ఎస్పీ దగ్గరుండి పోస్ట్ మార్టాన్ని చూసిన పరిస్థితి, దీంతోపాటు వీడియో రికార్డింగ్ చేశారు. అయితే భవిష్యత్తులో అనేక అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఇబ్బంది పడకుండా ముందుగా సాక్ష్యాధారాలు కూడా పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. ముఖ్యంగా పరకామణి కేసుకు సంబంధించి 2023 ఏప్రిల్ 29వ తేదీన ఇటు రవికుమార్ అనే పెద్దజీయం గారి మఠానికి సంబంధించిన ఉద్యోగి చోరీకి అమెరికన్ డాలర్స్ చోరీకి పాల్పడుతుండగా ఆ కేసును ఫిర్యాదు చేసిన వ్యక్తి సతీష్ కుమార్. ఆ తర్వాత సెప్టెంబర్లో లోక్ అదాలత్లో రాజీ అయ్యారు. ఈ 4 నెలల కాలంలో, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన 4 నెలల కాలంలో రవికుమార్ తన ఆస్తిని టీటీడీకి 14 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ప్రభుత్వ లెక్కల ప్రకారము ఆస్తిని రాయించాడు. ఈ నేపథ్యంలో అనేక 10 కోట్ల ఆస్తులు చేతులు మారాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి సంబంధించి విచారణ తర్వాత ఏదైతే హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం విచారణ జరుగుతుంది. డిసెంబర్ 2వ తేదీ లోపల పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సిఐడి తన విచారణను ప్రారంభించింది. ముందుగా సతీష్ కుమార్తోనే తన విచారణ ప్రారంభించింది. మొదటి రోజు విచారణలోనే అతను తనకు సంబంధం లేదు, పై అధికారుల ఒత్తిడి వల్లే తాను ఈ కేసులో రాజీ కావాల్సి వచ్చింది అంటూ సిఐడి ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందువల్ల అతని మృతి తర్వాత పూర్తి సమాచారాన్ని సిఐడి బయట పెట్టలేని పరిస్థితి. అయితే నిన్న అతను బయలుదేరిన సమయంలో అతను అసలు రైలు ఎక్కాడా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చగా మారింది. ఏదైతే గుంతకల్ రైల్వే స్టేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కిన సమయంలో ఏదైతే అక్కడ సీసీ కెమెరాలు రైల్వే స్టేషన్ రెనోవేషన్ సందర్భంగా సీసీ కెమెరాలు లేవు. అదేవిధంగా ఇతను A1 బోగీలో ఉన్నాడు, ఆ బోగీకి సంబంధించి సీసీ కెమెరాలు లేవని చెప్తున్నారు. అయితే కొంత పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అతను రైలు నుంచి దూకినప్పుడు ముందు వైపు పడతాడు. ముందు వైపు పడితే తల ముందు వైపు గాయాలు ఉండాలి, కానీ వెనకల వైపు తీవ్రమైన గొడ్డలితో తల పగిలినట్లు ఒక గాయం ఉంది. ఇది అనేక అనుమానాలకు పదునైన గాయం లోతుకు చిక్కబడింది వెనక వైపు. అంటే ఇది హత్యగా అనుమానాలకు ఇదే కారణం అంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు పడినప్పుడు మొత్తం శరీరం అంతా గాయాలు, పూర్తి స్థాయిలో ఎముకలు విరిగిపోయే పరిస్థితిలో ఉండాలి, కానీ స్వల్ప గాయాలు మాత్రమే శరీరం మీద కనిపిస్తున్నాయి. తల మీదే తీవ్రమైన గాయాలు కనిపిస్తుండడం. రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఒకవేళ అంటే అతను ఎక్కిన దగ్గరే అంటే ఇది పూర్తిగా హత్యే, ఒకవేళ నిజంగా ఎవరన్నా తోసేశారా అనుకుంటే, లేదంటే ఇంకేమన్నా మారణాయుధాలు ఉపయోగించి చంపేశారా అనుకున్నా కూడా, సో అతను ఎక్కిన దగ్గరే వాళ్ళు ఎక్కి ఉంటే కనుక అది కూడా సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అవ్వాలి. లేదా మధ్యలో వేరే స్టేషన్ ఎక్కడన్నా ఉందా, ఆ స్టేషన్లో కూడా ఎక్కితే అక్కడ కూడా సీసీ కెమెరాలో రికార్డు కావాలి. ఇట్లా అనుమానాస్పదంగా ఎవరు ఎక్కినట్టుగా లేదా, ఎందుకంటే అక్కడ ఆ బోగిలో రైల్వే పోలీసులు కూడా ఉంటారు, ఎవరెవరు ఎక్కుతున్నారు, వాళ్ళు ఎప్పుడు రిజర్వేషన్ చేయించుకున్నారు, ఇవన్నీ ఉంటాయి, డేటా చాలా పక్కాగా ఉంటాయి కదా.
రాజేష్ ఏ వన్ బోగి అంటే ఫస్ట్ క్లాస్ ఏసీ బోగి కాబట్టి ఖచ్చితంగా అందులో ఎక్కిన ప్రతి ఒక్క వివరాలు టికెట్స్ ప్రకారం నమోదైంటే అందులో ఎవరైతే ఎక్కారో ప్రయాణించారో వారి వివరాలు తీసుకుని ఏదైతే సిఐడి అనంతపురం పోలీసులు బృందాలు వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి, వారి వివరాలు కూడా కనుక్కుంటున్నాయి. ఏదైతే గుంతకల్ ఆ సమయంలో ఏ1 బోగీలు ఎంతమంది ఉన్నారో అన్న విషయాలను కూడా పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొని వారిని ప్రశ్నించడానికి సిద్ధమవుతుంది. ఇందుకోసం 10 పోలీసు బృందాలను అనంతపురం ఎస్పీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కర్నూలు రేంజ్ డీజీతో పాటు అదేవిధంగా అనంతపురం రేంజ్ డీజీ, దీంతోపాటు ఏదైతే సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ కూడా అక్కడే ఉండి కేసును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇది పోలీసులకు ఒక సవాల్ లాంటిది చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే పరకామణి కేసు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ కేసు వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో స్వామివారి హుండీ ఆదాయానికి గండెపడే విధంగా రవికుమార్ వ్యవహరించాడు. రవికుమార్తో కొంతమంది టీటీడీలో ఉన్న పాలక మండలి పెద్దలు, అదేవిధంగా తిరుపతిలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులు లాలూచిపడి ఈ కేసులో అతన్ని లోక్ అదాలత్లో రాయి చేయించారనేది విమర్శ, అభియోగము. దీనిపైననే ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్న విచారణ సిఐడి. అయితే ఆ ఆస్తులు ఎవరైతే ప్రభుత్వానికి ఇచ్చిన రవికుమార్ ప్రభుత్వానికి 14 కోట్లు ఏదైతే ప్రభుత్వ లెక్కల ప్రకారం 14 కోట్ల ఆస్తులను మాత్రమే రాయించాడు, మిగతా అతని ఆస్తులను కొంతమంది రాయించుకున్నారనేది పెద్ద ఎత్తున విమర్శలు. దీనికి సంబంధించి అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి, దీనిపైన ఆరోపణలు కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తి ఎవరైతే రవికుమార్ ఎంత కీలక వ్యక్తితో సతీష్ కూడా అంతే కీలక వ్యక్తి. రాజీ కావడానికి అతన్ని మీద ఎవరు ఒత్తిడి తెచ్చారో అన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితుల్లో అతని హత్య జరిగిందని కూడా చెప్తున్నారు. అది పూర్తి స్థాయిలో హత్య లేకపోతే తోసివేశారా అన్న కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద పరకామణి కేసుకు ఇది ఒక సవాల్ లాంటి వ్యవహారం, సవాల్ లాంటిది అని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలంటే అసలు రవికుమార్ కేసును ముందుగా ఛేదించాల్సింది. ఇది హత్య లేకపోతే ఆత్మహత్య అన్న విషయాన్ని ఛేదించిన తర్వాత ఇందులో ఎవరు ప్రేరేపించారు, హత్య అయితే ఎవరు ప్రేరేపించారు, ఆత్మహత్య అయితే ఎవరు ఇబ్బంది పెట్టారు అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించాల్సి ఉంటుంది. దీంతో పాటు రవికుమార్ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కానీ తన బంధువుల పరంగా 4-5 సార్లు కాల్ కూడా చేశారని, సో కాల్ లిఫ్ట్ చేయకపోతే మీద మెసేజ్ పెట్టారని కూడా తెలుస్తూ ఉంది. అంటే అది మెసేజ్ ఏం పెట్టారన్న తెలిసిందా? అంటే ఈ ఏదైతే అతని భార్యకు సంబంధించిన ఫోన్తో పాటు అతని ఫోన్ కూడా ఇప్పుడు పోలీసులు వాళ్ళు తీసుకున్నారు. మొత్తం కాల్ రికార్డ్స్తో పాటు మొత్తం ఫోన్లో ఉండే డేటా మొత్తం ట్రేస్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ విషయాన్ని పోలీసులే బయట పెట్టాల్సింది. మొత్తం మీద అతను ఏం మాట్లాడాడు అన్న విషయము, అతను ఏం మెసేజ్ పెట్టాడా అనేది అతని భార్య కూడా చెప్పాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి అతను ఎప్పుడైతే 6వ తేదీ కేసులో విచారణకు హాజరయ్యారో ఆ తర్వాత నిన్న విచారణకు హాజరు కావడానికి ఏదైతే గుంతకల్ నుంచి వస్తున్న సమయంలోనే ఈ హత్య జరిగిన నేపథ్యం, ఏదైతే ఈ ఘటన జరిగిన నేపథ్యం, ఇలాంటి పరిస్థితుల్లో ఇది హత్యగా భావించవచ్చా లేకపోతే ప్రేరేపిత ఆత్మహత్యగా భావించవచ్చా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యము. ఇందుకు సంబంధించి పోలీసులు ఈ విషయాన్ని కేసులో సీరియస్గా తీసుకున్నారు. అయితే అప్పట్లో ఎవరు లబ్ధి పొందారు అన్న విషయం బయటకు వచ్చే సమయంలోనే ఇతను మరణం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇతను 6వ తేదీ ఇచ్చిన వాంగ్మూలంలో పూర్తి స్థాయి సమాచారం ఉందా లేదా అన్నది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. అయితే మరోవైపు సతీష్ యొక్క క్యారెక్టర్ గురించి అప్పట్లోనే టీటీడీ విజిలెన్స్ ఒక నివేదిక ఇచ్చింది. ఇతను చాలా మంచి వ్యక్తి, ఇతన్ని పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్లనే ఇతను ఈ కేసులో రాజీ అవ్వాల్సి వచ్చింది, ఇతనికి ఎలాంటి ప్రమేయం లేదు, ఇతనికి సంబంధించి ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు, ఇతను ఖచ్చితంగా ఉద్యోగం చేశాడు అని. దీంతోపాటు 9 సంవత్సరాల పాటు ఏదైతే విజిలెన్స్లో అతను టీటీడీ విజిలెన్స్లో విఐ గాను ఆ తర్వాత ఏవిఎస్ఓ గాను పనిచేశాడు, ఎక్కడ ఎలాంటి రెడ్ మార్క్ కానీ అతనికి లేదు. ఈ నేపథ్యంలో అందరి ఉద్యోగులతో కూడా అతను కలివిడిగా ఉన్నట్లు, ఏదైతే తన ఉద్యోగం వరకు చాలా నిజాయితీగా చేస్తున్నట్లు కూడా అతని సహోద్యోగులు చెప్తున్న నేపథ్యంలో పరకామణి కేసు విషయంలో బలవంతంగా ఇతన్ని ఇరికించారు, అప్పుడు సెక్టార్ ఇన్ఛార్జ్గా ఉండడం వల్ల ఇతని చేత ఫిర్యాదు ఇప్పించారని చెప్తున్నారు. నిన్న టీటీడీ ఏదైతే సిఐడి మరికొంతమందిని విచారించింది. ఈ కేసుకు సంబంధించి విజిఓ బాలరెడ్డి, తిరుపతి విజిఓగా బాలరెడ్డి అప్పట్లో పనిచేశారు డిఎస్పీ, అదేవిధంగా సిఐ చంద్రశేఖర్ను ప్రశ్నించిన సందర్భంగా మీరు బలవంతంగా ఈ కేసును రాజీ చేయించారా అన్న కోణంలో కూడా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా బాలరెడ్డికి మీరు కేసు అతనితో పెట్టించారు కదా, ఆ సమయంలో ఏం జరిగింది, అసలు ఎంతమంది ఎన్ని నోట్లు అతను ఎత్తుకు వెళ్తున్నాడు, ఏదైతే కరెన్సీ
డాలర్లు ఎన్ని తీసుకువెళ్తుంటే కేవలం 9 మాత్రమే ఎందుకు చూపించారు అన్న కోణంలో కూడా విజువో బాలరెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తం మీద ఈ కేసును తీసుకుంటే అటు పరకామణి కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి సతీష్గా చెప్పవచ్చు. సతీష్ యొక్క ఫోన్ కాల్ డేటాను మొత్తము ఇటు పోలీసులు సిఐడి పోలీసులతో పాటు అనంతపురం పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. ఎవరితో మాట్లాడినాడో అతనితో ఎవరెవరు మాట్లాడారు, వాట్సాప్ కాల్లో మాట్లాడాలా లేకపోతే మామూలు ఫోన్ కాల్లో మాట్లాడా, ఫేస్ యాప్లో మాట్లాడా, ఈ కోణాల్లో మొత్తం దర్యాప్తు చేస్తున్నామని అనంతపురం పోలీసులు చెప్తున్న పరిస్థితి. దీంతోపాటు సిఐడి టెక్నికల్ టీం, ఫోరెన్సిక్ టీం కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు నిన్న ఏదైతే హత్య జరిగిన ప్రదేశం దగ్గర నుంచి ఇటు పోస్ట్ మార్టం వరకు అన్ని ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది రాజేష్. మొత్తం మీద ఈ కేసులో మాత్రం అసలు నిందితులను బయట పెడతామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్. విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ దీంట్లో పరకామణి కేసులో చాలా కీలకంగా ఉన్నారు. ఆయన అనూహ్యంగా మృతి చెందారు. సో సతీష్ కుమార్ది హత్య అనేది ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఈ కోణంలోనే విచారణ చేస్తున్నారు. అసలు సతీష్ కుమార్ని హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది అనే దానిపైన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అటు సతీష్ కుమార్ హత్య కేసును తాడిపత్రి పోలీసులకు గుత్తి రైల్వే పోలీసులు బదిలీ చేశారు. అదేవిధంగా రాత్రి 1:20 భార్యకు సతీష్ మెసేజ్ చేసినట్టుగా సమాచారం. భార్యకు 4 సార్లు ఫోన్ చేసినా కూడా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సో ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డిస్కంఫర్ట్గా ఉందని ఇంగ్లీష్లో వాట్సాప్ మెసేజ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. రైలు ఎక్కిన కాసేపటికే సతీష్ కుమార్ మెసేజ్ చేశారంటున్నారు పోలీసులు. మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సిఐడి డీజీ రవిశంకర్, డిఐజీ ఎస్పీ. ప్రస్తుతం అయితే ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సో ఆ మెసేజ్ ఎందుకు చేశారు, భార్యకు 4 సార్లు అప్పుడు ఫోన్ ఎందుకు చేశారు, ఎక్కినటువంటి కొద్దిసేపటికే రైలు ఎక్కిన కొద్దిసేపటికే ప్రయాణం జరుగుతున్న కొద్దిసేపట్లోనే 4 సార్లు ఎందుకు భార్యకు కాల్ చేశారు, డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నట్టుగా ఎందుకు మెసేజ్ చేశారనేటువంటి కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు డీటెయిల్డ్గా దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం ఉంది. సార్ యోగానంద్, ట్రైన్ ఎక్కిన కాసేపటికే ఆయన 4 సార్లు భార్యకు ఫోన్ చేశారని తెలుస్తోంది. సో ఫోన్ లిఫ్ట్ చేయని సమయంలో మెసేజ్ చేశారు. అంటే అది అప్పటికే లేట్ నైట్ కాబట్టి ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి ఉండకపోవచ్చేమో, బట్ మెసేజ్ చేశారు డిస్కంఫర్ట్గా ఉందనేది. సో ఈ కోణంలో పోలీసుల ఎంక్వైరీ ఎట్లా కొనసాగుతోంది? రాజేష్, టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ముఖ్యంగా అయితే ఆ సమయంలో అతని ఫోన్ కాల్స్, అదేవిధంగా వాట్సాప్ మెసేజెస్ ఏం చేశారనే దానిపై కూడా పోలీసులు కీలక సమాచారం కూడా లభించాలని తెలుస్తుంది. ఇప్పుడే సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ సంఘటన స్థలానికి కూడా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు జిల్లా ఎస్పీ కూడా అదే ఆ ప్రాంతానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో సుమారుగా గంట ముందు, ఏదైతే ట్రైన్ ఎక్కే ముందు భార్యకు 4 సార్లు ఫోన్ చేశారని తెలుస్తుంది. అయితే ఆ ఫోన్ చేసినప్పుడు ఆయన దేనికోసం చేశారు, ఏమైనా చెప్పాలని చేశారు, లేదంటే ఇంకా వేరే కారణం ఏమైనా ఉందా అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో డిస్కంఫర్ట్గా ఉన్నాను అనే ఒక మెసేజ్ కూడా చేసేది తెలుస్తుంది. డిస్కంఫర్ట్ ఏ విధంగా, అంటే హెల్త్ కోసం డిస్కంఫర్ట్, లేదంటే ఈ కేసు ఏదో ఒత్తిడి ఏమైనా గురవుతున్నారు, లేదంటే ఈ కేసులో కొంతమంది ఏమైనా బెదిరిస్తున్నారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. నిన్న మీడియాతో మాట్లాడుతూ బంధువులు, తమ్ముడు మాట్లాడుతూ ఈ కేసులో మా అన్నకు బెదిరింపులు వచ్చాయి, చంపేస్తారేమో అన్న అనుమానం కూడా వెళ్ళిపుచ్చాడు. అదేవిధంగా కంప్లైంట్ కూడా అదే ఇచ్చాడు. కాబట్టి పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. డిస్కంఫర్ట్ అనే మెసేజ్ దీనికోసమే పెట్టారు, లేదంటే వేరేనా పెట్టారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆయన ఫోన్ని కూడా పోలీసులు స్వాధీనపరుచుకొని ఫోరెన్సిక్ కూడా పంపించారు. ఆ ఫోరెన్సిక్ పై మొబైల్ పై ఎవరైనా మార్క్స్ ఉన్నాయా, ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ ఎవరైనా ఉన్నాయా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, అయితే సిఐఎస్ఐ అధికారి ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే పరకామణి కేసులో రాజీ పడ్డప్పుడు కానీ లేదా ఫిర్యాదు ఇచ్చినప్పుడు కూడా ఆ పరకామణి కేసులో ఉన్న ప్రత్యర్థులే మా అందరిని చంపేసి ఉంటారంటూ కూడా బంధువులు ఫిర్యాదు ఇచ్చారు. కాబట్టి ఆ దిశగా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రతి అంశం కూడా కీలకమైంది కాబట్టి ప్రతి అంశాన్ని కూడా పోలీసులు దర్యాప్తులో చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సంఘటనా స్థలానికి సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ కూడా బయలుదేరి వెళ్లారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా ఉన్నారు. మరొకసారి సంఘటనా స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించి తెలుస్తోంది. సో ఫోన్ ఆధారంగా అంటే 4 సార్లు కాల్ ఆ సమయంలో ఎందుకు చేశారు, ఆ సమయంలో ఫోన్ చేయాల్సినటువంటి అవసరమైన భయంతో చేశారా, కంగారుతో చేశారా, లేకపోతే అప్పటికి ఆయన ఎవరైనా ఫాలో అవుతున్నట్టుగా గుర్తించినందుకే ఏదో కొంచెం డిస్కంఫర్ట్గా ఉన్నదన్నటువంటి మెసేజ్ చేశారా, ఏదో సమాచారం, ఏదో సంకేతం వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ భార్యకి ఇచ్చేద్దామని ప్రయత్నం చేశారా, ఇది ఒకటే క్లూగా కనిపిస్తుందా ఈ సమయానికి? సో ఫోన్లో ఇంకేమైనా రికార్డ్స్ అయ్యాయా? ఫోన్ ఒక్కటే చాలా కీలకంగా మారిందా ఈ సమయానికి? ఇంకా పోలీసులకు అయితే ఎటువంటి క్లూస్ ఆధారాలు, ఇంకెటువంటి వేరే క్లూస్ దొరకని నేపథ్యంలో ఫోనే కీలకంగా కనపడుతుందా?
ఖచ్చితంగా రాజేష్ మీరు చెప్పినట్లు ఆ సమయంలో అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది? మామూలుగా బయలుదేరే ముందు ఎవరైనా కానీ ఫోన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రైన్ ఎక్కాను, ట్రైన్లో ఉన్నాను అని చెప్పే సందర్భంలో ఫోన్ చేస్తారు. కానీ 4 సార్లు ఫోన్ చేసినట్టు స్పందించకపోవడంతో మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ కూడా డిస్కంఫర్ట్ అనే వర్డ్ వాడడంతో ఆ డిస్కంఫర్ట్ దేనికోసం అయి ఉంటుంది? ముఖ్యంగా ఈ కేసులో అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక మంది ఇన్వాల్వ్ అయ్యారు, పెద్ద పెద్ద ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి వారి ఏమైనా ఒత్తిడి చేస్తున్నారా, లేదంటే వారి ఒత్తిడి ఏమైనా చేసి ఇతను ఏమైనా చేసేందుకు ప్రయత్నించారా? అంటే ఆయన బైక్ పార్కింగ్ చేసే సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆయన బాగా గంభీరంగా ఉన్నారు. ఆయన బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్న సీసీ ఫుటేజ్ ఉంది. ఆ సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. బైక్ పెట్టినప్పుడు కూడా ఆయన ఎక్కడ ఆందోళన అనేది కనిపించలేదు చెప్తున్నారు. మొహంలో ఆందోళన, టెన్షన్ అనే ఎక్కడా కూడా కనిపించట్లేదు. కానీ ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత ఏం జరిగి ఉంటుంది? ట్రైన్లో ఇంతకు ముందే బోగీలో ఎవరైనా వచ్చి కూర్చొని అతను ఏమన్నా మ్యానిపులేట్ చేశారా, బెదిరించే ప్రయత్నం చేశారా అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఆ ఫోన్లో ఏముంది అనేది కూడా, ఆ ఫోన్లో ఫింగర్ ప్రింట్స్ వేరే వాళ్ళ ఎవరైనా నమోదు అయ్యాయి అనేది కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఫోన్లో కీలక సమాచారం ఉంది కాబట్టి ఇప్పటికే ఆ ఫోన్ని తిరుపతి ఫోరెన్సిక్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ బ్యాగ్ కూడా అయితే సీసీ కెమెరాలో మనం స్పష్టంగా చూడొచ్చు. ఆ బ్యాగ్ వేసుకుని ఆయన ట్రైన్ స్టేషన్కి వెళ్ళే విజువల్ కూడా ఉంది. కాబట్టి ఆ బ్యాగ్లో ఏం వస్తువులు ఉన్నాయి అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆయన ఒకవేళ సిఐఎస్ అధికారి కాబట్టి ఆయన వెపన్ ఎక్కడుంది అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. వెపన్ క్యారీ చేసే అవకాశం ఉంది. సిఐఎస్ అధికారి ఆయనకి ఇంతకుముందు ఈ కేసులో థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి వెపన్ క్యారీ చేస్తున్నాడా, అంటే వెపన్ స్టేషన్లో వదిలేసి వెళ్ళాడా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఆ వెపన్ దొరికినా కూడా సమాధానంలో మనకు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ కేసు పరిశీలించేందుకు ముఖ్యంగా చూసుకుంటే రాజేష్, ఈ కేసులో ఫోను, ఆ తర్వాత భార్యతో లాస్ట్ లో బయలుదేరేటప్పుడు కూడా మాట్లాడాడు అని మనకు సమాచారం అవుతుంది. ఆ మాట్లాడినప్పుడు ఆయన ఆవేదన ఏమన్నా చెందాడా, భయపడ్డాడా, లేదంటే ఎవరైనా ఫాలో అవుతున్నారు అని ఏమన్నా చెప్పాడనేది కూడా భార్య మనకి చెప్తే తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అంత్యక్రియలు మరి కాసేపట్లో పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ భార్యని కూడా విచారించే అవకాశం ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. సతీష్ కుమార్ది హత్య అని పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పరకామణి కేసు విషయంలో, పరకామణి కేసు విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలో అత్యంత కీలకంగా ఉన్న పరకామణి వ్యవహారంలో సతీష్ కుమార్, సో విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ చాలా కీలకంగా ఉన్నారు. ఆయన చెప్పబోయేటువంటి వాంగ్మూలం స్టేట్మెంట్స్ చాలా కీలకంగా మారబోతున్నాయి. సో దీని వెనుక అంటే దీంట్లో ఎంత దోపిడీ జరిగింది, పరకామణిలో ఎంత దోచుకున్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో దానిపైన కీలక సమాచారం సతీష్ కుమార్ వద్ద ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన పూర్తిగా నోరు విప్పితే కనుక ఇంకా పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఆ భయంతోనే సతీష్ కుమార్ను చంపేశారు అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ సోదరుడిది ఆత్మహత్య కాదు, అది ప్రమాదం కాదు, ముమ్మాటికి హత్య అంటూ సతీష్ కుమార్ తమ్ముడు ఆల్రెడీ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో నిజంగా మరి ఎవరికి చంపాల్సి వచ్చింది, చంపేయాల్సినటువంటి అంత కీలక విశ్వరహస్యాలు ఆయన దగ్గర ఉన్నాయా, ఎందుకు చంపేశారు, చంపాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది, ఒకవేళ ఎవరు ప్రేరేపిస్తే తనను వెళ్ళి ఎవరో హత్య చేశారు, ఎందుకు హత్య చేశారనే కోణాలైతే పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు.